జిల్లాలోని రంపచోడవరం పరిసర అడవి ప్రాంతాల్లో పెద్ద పులి సంచారంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని డివిజనల్ ఫారెస్ట్ అధికారి శివకుమార్ గంగల్ తెలిపారు. పాపికొండల నేషనల్ పార్కులో మగ పెద్ద పులి వదిలారని, సాయంకాలం తర్వాత గ్రామంలో ఒంటరిగా తిరగవద్దని, చిన్న పిల్లలను రాత్రి బయటకు పంపరాదు అని హెచ్చరించారు. పులికి జియో ట్యాగ్ అమర్చబడి 24 గంటలు పర్యవేక్షణ జరుగుతుందని, ఆవులు మేకలు పులి బారిన పడితే ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని తెలిపారు. సో ఎంటైర్ జర్నీలో ఎక్కడికి ఎవరికి కూడా ఒక చిన్న హాని కూడా చేయలేదు ఈ పులి. సో ఎవరి మీద ఒక చిన్న దెబ్బ కూడా, స్క్రాచ్ కూడా లేదు. చాలా మంచిగా బిహేవ్ చేసింది. హ్యూమన్స్ యాక్టివ్లీ అవాయిడ్ చేస్తుంది. ఎక్కడైతే హ్యూమన్స్ ఉంటారో యాక్టివ్లీ అవాయిడ్ చేసింది. ఎక్కడైతే హ్యూమన్ హ్యాబిటేషన్స్ ఉంటాయి, గ్రామాలు ఉంటాయి, దాని నుంచి సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసింది. మధ్యలో ఎక్కడైనా క్యాటల్ హాని అయింది కొంత ప్లేసెస్లో. సో అది తప్ప వేరే హ్యూమన్స్ అటాక్ అయితే ఇంతవరకు కూడా ఒక్క సింగిల్ రికార్డెడ్ ఇన్సిడెన్స్ కూడా లేదు. అండ్ ఇంకో పారామీటర్ మనం యూజువల్లీ చూస్తాము, అడవికి వదిలిపెట్టే ముందు ఆ హెల్త్ స్టేటస్ ఒకటి చూస్తాము. దానికి ఇది పళ్ళు ఉంటాయి, అవి ప్రాపర్ ఇది ఉందో లేదో, లేకపోతే ఏమైనా పగిలినాయో లేదో ఇదంతా చేస్తాము. గోరలు చెక్ చేస్తాము. ఇదంతా చెక్ చేసి అది ఏజ్ అరౌండ్ 3.5 years ఉండొచ్చు. సో ఇదంతా చూసుకొని ఒక్కసారి కూడా హ్యూమన్స్ అటాక్ జరగలేదు కాబట్టి ఎక్స్పర్ట్స్, గవర్నమెంట్ అందరూ కలిసి డిసిజన్ తీసుకున్నాము దీన్ని వదిలేయాలని. సో దాంట్లో 2 క్వశ్చన్స్ వచ్చాయి, ఎక్కడ వదిలేయాలి ఇది అనేది. ఫస్ట్ NSTR అనుకున్నారు. మీకు అందరికి తెలిసినట్టు నల్లమల్ల అడవిలో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని ఉంది. ఆ టైగర్ రిజర్వ్లో ఇది వదిలేయాలని అనుకున్నారు ఫస్ట్. కానీ అక్కడ దాదాపు మోర్ దెన్ 80-90 పులిలు ఉన్నాయి. ఎగ్జాక్ట్ నంబర్ చెప్పలేము. అక్కడ మేల్ టైగర్ టెరిటరీస్ చూస్తారు యూజువల్లీ. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మేల్ టైగర్స్ ఉంటే అదే ప్రాంతానికి ఇది కూడా మగ టైగర్ కదా, అదే ప్రాంతంలో వదిలిపెట్టారు.